శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, నెల గడువు ఇవ్వండి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు మావోయిస్టులు. మావోయిస్టు ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ రిలీజ్ చేశారు. నెలపాటు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ను ఆపాలని విజ్ఞప్తి చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ఇప్పటికే పలుమార్లు అమిత్ షా హెచ్చరించారు. శాంతి చర్చలు కూడా ఉండవని తేల్చి చెప్పారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలని పలుమార్లు అమిత్ షా సూచించారు. మరోవైపు ఆపరేషన్ కగార్ కూడా క్లైమాక్స్ కు చేరింది. ఇప్పటికే టాప్ క్యాడర్ అంతా ఒక్కొక్కరుగా చనిపోయారు. నంబల కేశవరావు, గాజుల రవి ఇలా అగ్రనేతలు వరుస ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టులకు పట్టున్న కరెగుట్టలను సైతం బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి మొత్తం 320 రోజుల్లో 97 ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లలో 194 మంది నక్సల్స్ మృతి చెందారు. వీరిలో 38 మంది మహిళా నక్సల్స్ ఉన్నారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, నెల గడువు ఇవ్వండి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు మావోయిస్టులు. మావోయిస్ట్ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ రిలీజ్ చేశారు. ఈ లేఖకు సంబంధించిన పూర్తి సారాంశం ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, లేఖ పూర్తి సారాంశం ఏంటి? ఏదైతే గత కొంతకాలం నుంచి కూడా అంటే తెలంగాణలో ఫస్ట్ ఈ వార్త సంబంధించి కూడా గత సంవత్సరం క్రితం అంటే దాదాపు 9 నెలల క్రితం ఎన్టీవీ న్యూస్ బ్రేక్ చేసింది. మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, అందుకోసం ప్రభుత్వం ముందుకొస్తే చర్చించే సిద్ధంగా ఉన్నాం చెప్పడం. అయితే ముందస్తుగా తెలంగాణ పౌరకుల సంఘాలు ఒక సమావేశం బాగలింగపల్లిలోని సుందర విజ్ఞాన భవన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇటు ఏదైతే ఆపరేషన్ కగార్ను నిలిపేయాలి, అటు చర్చలు జరపాలి, అందుకోసం ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అటు బాగలింగంపల్లిలో పౌరకుల సంఘాల ఒక సమావేశం జరిపి అటు మావోయిస్టులతో పాటు ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఆ విజ్ఞప్తితో స్పందించిన మావోయిస్టు పార్టీ కరెక్ట్ గా 9 నెలల క్రితం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే, మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, అయితే ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపివేయాలి, ఎన్కౌంటర్లు ఆపివేయాలి, శాంతి చర్చలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలి, అందుకు సంబంధించిన వాతావరణం కల్పించాలని చెప్పి గత 9-10 నెలల క్రితం కూడా అటు ప్రభుత్వాన్ని చెప్తూనే ఉన్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆ 10 నెలల నుంచి కూడా అటు ఆపరేషన్ కగార్ ఉధృతంగా మారిపోయింది, తీవ్ర స్థాయికి చేరింది. అంతేకాకుండా ఏకంగా మావోయిస్టు కేంద్ర కమిటీ కేంద్ర ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ కూడా జరిపింది. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు అభయ్ పేరుతో ఒక లేఖ రావడం జరిగింది. అయితే అభయ్ పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక లేఖ వచ్చిందని చెప్తున్నారు. అయితే మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో వచ్చిన లెటర్ అటు ప్రధానమంత్రితో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా వచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే ఈ లేఖలో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, అయితే ఈ శాంతి చర్చల కోసం జరపాలన్న కూడా కొంత వ్యవధి కావాలి, అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు శాంతి చర్చల కోసం ఏర్పాటు చేయాలని కూడా అటు మావోయిస్టులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.